ఎట్లా ఉన్నారంటున్నారు? బాగున్నారు అనుకుంటా. బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను న్యూ సిరీస్ అన్నాను కదా, ఇప్పుడు మెక్కరేనా ఆడుతున్నాను అనమాట. మీకు ఏమి ఇష్టమైన గేమో చెప్పండి, నేను పక్కా చేస్తాను, ఆడతాను. సో నేనైతే లాస్ట్ ఎపిసోడ్లో చూశారు కదా, నా ఫెస్టివల్ చూశాను. నేను కూడా ఇప్పుడు ఫేస్తో గేమ్ ఆడదాం అనుకుంటున్నాను, కానీ రావట్లేదు. బ్లాక్ స్క్రీన్ వస్తుంది నా ఫేస్తో చేస్తే. సో అందుకే ఇట్లా చేస్తున్నాను. ఎనీవేస్ ఇప్పుడు మనం మెక్కరేనా ఆడదాం. థ్యాంక్స్ ఫర్ 10 సబ్స్క్రైబర్స్ గైస్. ఇంకా ఎక్కువ చేయండి. మనం లైవ్ స్ట్రీమ్ చేయాలంటే కనీసం ఒక 50 సబ్స్క్రైబర్స్ కావాలంట. చూసా, నేనైతే అబద్ధం ఆడట్లేదు కదా. అక్కడ మీరే చూడండి. నేను ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. లెట్స్ గో గైస్. మనకి ఇదే ఇష్టం గైస్. సో చెప్పా కదా గైస్, 50 సబ్స్క్రైబర్స్ కావాలి గైస్ నిజంగా. ఓకే గైస్, ఇదైతే బాటిల్ మ్యాచ్. లెట్స్ గో. ఈరోజు అయితే మనం ల్యాన్సర్ ఇవన్నీ సెట్ చేసుకుందాం గైస్ మన గురించి. ఇది ఎట్లాగో ఈజీ కానీ అల్ట్రా. ఓకే, అన్నీ పెట్టేసుకోవాలి గైస్. నాకు ఏంటి గైస్ అది కొత్తగా. ఓకే లెట్స్ గో. యా ఇప్పుడు వచ్చేసాడు రా. ఎండి నువ్వు మెడికల్ కోడ్ ఎండి. ఏంటి కాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అదే ఈ ఫీల్డ్ బాబా, ఫీల్డ్ వల్ల అయిపోయింది. మనకైతే కంట్రోల్ పాయింట్ క్యాప్చర్ చేయడం మెయిన్, కానీ ఇది బాటిల్ మనకు అక్కర్లేదు. మళ్ళీ ఇంకో మ్యాచ్ ఉంటుంది గైస్ మనకి, చేయాలి కంటిన్యూ. ఇవి బేసిక్ గైస్, మనకి తెలుసు మెక్కరేనా గురించి. మనం ఎవరో తెలుసు కదా, ఒకప్పుడు డివిజన్ 2లో ఉండేవాళ్ళం ఇందులో, కానీ ఇప్పుడు పనికి రాకుండా పోయాం గైస్. డివిజన్ 2 ఉండేవాడిని గైస్ ఒకప్పుడైతే నేను. ఇప్పుడు ఒక చిన్నలాగా కూడా పనికిరాను. మళ్ళీ ఇప్పుడు దానికి వెపన్ కొనాలి. ఓకే లెట్స్ గో. గైస్ టోర్నమెంట్ 2v2 ఆన్స్లాట్. ఓకే ఆన్స్లాట్ మనకు కావాల్సిందే. మనమైతే డివిజన్ 9 ఈరోజు రీచ్ చేయడానికి ట్రై చేద్దాం. మరి చేయాలి గైస్ మనం కూడా, లేకపోతే అందుకే చేయాలి మనం తొందరగా. సో ల్యాన్సర్ తీసుకుంటాను నేను. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది గైస్, చాలా బాగుంది క్వాలిటీ. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇది అదే మనకు కావాల్సింది. నిజంగా వేస్ట్ కావాల్సింది ల్యాన్సర్, బాగానే బెస్ట్. ఎప్పుడో వేస్ట్ దీన్ని, వేస్ట్ లేదు ల్యాన్సర్. ఎందుకని తీసుకున్నాను, మళ్ళీ యూజ్ చేసుకొచ్చింది. సో ఏంటి ఇది, అమ్మ క్యాప్చర్ చేస్తున్నాను. ఫస్ట్ యాడ్ వస్తున్నాను. ఎంత బాగుంటే క్యాప్చర్ చేస్తావు. నాకైతే స్లింగ్ షాట్ మనమైతే తీసుకోవాలి కదా. స్లింగ్ షాట్, మనకి స్లింగ్ షాట్ ఉండాలి.
దీనికోసం కొంచెంసేపు ఆగాలి. ఇప్పుడు ఆది కూడా పోయింది చూసుకోండి. ఫీల్డ్ కొడుతున్నాడయ్యా. ఇది ఎంతసేపు ఉంటుంది? అది పోయింది. కొట్టాడమని చూసి నేర్చుకోండి గాయ్స్. మనకు కూడా మెక్కరైనా మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ మీరు కనుక నాతో ఆడాలనుకుంటే మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ కామెంట్స్లో పెట్టండి. దీనిలో అప్పుడు మనం ఆడచ్చు. ఫ్రీ గేమ్ ఎక్కియచ్చు. మెక్కరైనా అని సెర్చ్ చేయండి గాయ్స్, వచ్చింది. నాతో ఆడాలంటే మీ ఐడియా చెప్పండి. నేనైతే ఫ్రెండ్ చేయడానికి ట్రై చేస్తా. తర్వాత మనం ఆడుకోవచ్చు. ఫ్రీ గేమ్ గైస్, చాలా బాగుంటుంది. సో ప్లీజ్ నాతో ఆడండి. మీ ఐడి చెప్పండి, నేను కూడా మీతో ఆడతాను. నేను కూడా మీతో ఆడాలని ఉంది గైస్ నాకు కూడా. ఇప్పుడు కొంచెం గేమ్ మ్యాచ్ అన్నది రాదు. మనం లేట్ అయిపోతాం మ్యాచ్లోకి. వీడెవడు మా దాన్ని కాపీ చేస్తున్నాడు. అరే నువ్వు ఇది క్యాప్చర్ చేయరా, క్యాప్చర్ చేయరా. ఇది अरे यार कैप्चर किया ఓకే. ఇప్పటివరకు నేను ఏం మాట్లాడితే గేమ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది మనకి. సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రాదేమో. ఎవడు మా కంట్రోల్ వాడిని క్యాప్చర్ చేసేస్తున్నాడు. సో ఈ నొక్కని చంపితే ఉత్తమం అయిపోయిద్దా? ఇంకా ఎవడు ఇక్కడ ఉన్నాడా? లెట్స్ గో గ్యామ్లింగ్. అరే ఇప్పుడే రీలోడ్ అవుతుంది గాయస్. నాకు నచ్చొస్తున్నట్టుంది కానీ ఇంత కూడా రాలే. గాడ్ లైక్ రావాలి గాయస్. నాకు ఎవరిని రానియను, నాకు గాడ్ లైక్ రావాల్సిందే. అరే నా దగ్గరికి రారా ప్లీజ్ రా. మీ అందరు పక్కకి జరగండి. ఈ నావుడే ఐ వాంట్ గాడ్ లైక్. ఫైనల్ మన నేమ్ ఏం పెట్టుకుందాం గాయస్? అరే పండు మన నేమ్ ఏం పెట్టుకుందాం రా? బెస్ట్ ప్లేయర్. అరే ఇది మొత్తం పిచ్చే చెప్తాడు గాయస్. మన ఛానల్ పేరు పెట్టేద్దాంలే అండి, గేమర్ అని కాదు, హేమ్ రీపర్ అని పెట్టు. తనైతే తన గురించి ఆలోచిస్తాడు గాయస్. ఏ గురించి అస్సలు ఆలోచించాడు. అసలు వదిలేసిందే తన గురించి. డైలీ రివార్డ్గా 5000 అబ్బా. మన దగ్గర క్రెడిట్స్ చాలా ఉన్నాయి.
యా హలో సో నేను పెట్టుకున్నాను. అరే ఇదే గైస్ యా వచ్చేసింది. అబ్బా ప్రోమో కోడ్స్ ఏంటో చెప్పండి గైస్ నాకు. గాయస్ అసలు మామూలుగా రావట్లేదు గాయస్. ఏ కాన్స్ ఇప్పుడు ఇట్లా ఉంటాయి, తర్వాత ఏమో చాలా వేస్ట్ అయిపోతాయి, ఇంకా కావాలని అనిపిస్తుంది. నేను చేంజ్ చేసుకున్నాం కదా చాలండి. నో స్పేస్ ఇద్దాం గైస్. అట్లే గైస్ చిన్న నేమ్ పెట్టుకోవాలి. హెచ్ఆర్పి గేమింగ్ అవునండి. సేమ్ బ్యాగ్ అంతే. ఏంటిగా ఏమని పెడదాం నేము, మన గురించి పెడదామంటే మా నాన్న కూడా ఆడతారు. సో హెచ్ఆర్పి గేమింగ్ అని పెడుతున్నా గైస్, చూసుకోండి మరి. ఇలా అంతే ఆగండి. ఓకే ఇది కొనేద్దాం. ఓకే డివిజన్ 10కే రాలేదా ఇంకా? అరే డివిజన్ 10కి కస్టమ్ మ్యాచెస్ గాయ్స్, చాలా ఇదిగోండి టీమేట్స్ గాయ్స్. ఇంత అబ్బా 3-4 ఆల్మోస్ట్ 5 టోర్నమెంట్స్. అవును గాయ్స్, ఏమన్నా హార్డ్ ఉండేది, ఇప్పుడు ఈజీ అయిపోయింది. కొత్తలో ఏం తెలియదు. మళ్ళీ ఇంకొక కస్టమర్ జాయిన్ అవ్వచ్చు అంట, హాస్ట్ అవ్వలేదు. పండు అరే మనం జాయిన్ అవ్వచ్చు అంట కస్టమైజ్. మనం కస్టమైజ్ జాయిన్ అవ్వచ్చు డివిజన్ 5లో హాస్ట్ అవ్వచ్చు. కానీ ఈజీ అయిపోయినాయి కదా అన్నీ, చాలా ఈజీ అయిపోయా. ఎందుకో ఎనివే ఇప్పుడు డివిజన్ 10కి వెళ్దాం కనీసం. లెట్స్ గో. మ్యాచ్ వచ్చేసింది. మన ప్లేయర్ మనమే పేరు పెట్టుకుందాం. ఇది రియల్ మ్యాచెస్, ఇంకా ఏరియా వాళ్ళతో ఆడుతున్నాం, కొంచెం జాగ్రత్తగా ఆడాలి, ఊడిపోద్దు. మా వాళ్ళు చెక్ పాయింట్స్ క్యాప్చర్ చేస్తారు, కంట్రోల్ పాయింట్స్. నేనేమో అందరిని చంపేస్తూ ఉంటా. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మా కంట్రోల్ పాయింట్ ఇంకా అట్లానే ఉంటుంది. ఓకే గాయస్, మనం మ్యారేజ్ ఎప్పుడు కొంటాం గాయస్? అసలు కొంటామా కనీసం? గాయస్ మళ్ళీ బాట్స్తోనే ఆడుతున్నాం గాయస్, అర్థమైపోయింది నాకు. నిజంగా బాట్స్తోనే ఆడుతున్నాను గాయస్. కంట్రోల్ పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. ఇది చనిపోతున్నాడు ఒకడు. వెనక్కి తిరిగేలోప్పుడే చంపేశా గాయస్, వెనక్కి తిరిగేలోప్పుడే చంపేశా. నా కోసం వెళ్తీరా. ఇది నెగిటివ్
వచ్చింది. అబ్బా అబ్బా లాస్ట్ ఎస్ మళ్ళీ మధ్యలో దీన్ని క్యాప్చర్ చేశారా? వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే. రీలోడ్ అవుతుంది, ఇదేమో క్యాప్చరింగ్ అవుతుంది. ఇట్లా వెళ్ళిపోయి నైన్ కిల్స్. గోడలో తెచ్చుకున్నాను అయితే అబ్బా రే రే ఎవరు కొట్టుకుంటారా అని. అరే గాడ్ లైక్ కావాలరా నాకు. మనం హెచ్ఆర్పి గేమింగ్ గైస్. అది డివిజన్ 10 వచ్చేసాం గైస్. వచ్చేసాం గైస్ చెప్పా. మనకి ఇదే కావాలి. డివిజన్ 9కి పక్కా డిస్టెన్స్ ఉంది. చూద్దాం. ఇది అబద్ధం గైస్, అస్సలు ఏం లేదు. నచ్చలే గైస్, గేర్ హబ్ బాగాలేదు. ఇక్కడ గేర్ హబ్ బాగుంది కానీ ఈజీగానే ఉంది, కానీ ఇక్కడ దానికి రివార్డ్స్ బాగాలేదు గైస్. దానికి అసలు అది వస్తుంది మనకి. దీనివల్ల జస్ట్ 300 అట్లా 500 కాయిన్స్ ఏ కాయిన్స్ మాత్రం రావు. అయ్యో గైస్ అర్థమైతే ఉంటుంది. Let's go. Start. I'm starting. So మనమైతే స్పైడర్ గైస్ కొత్త వరకు కూడా వస్తాయి అనుకోలే గైస్. మరి ఇంత కొత్తగా గైస్ ఇట్లా ఉంది గైస్, ఇంత రియాలిస్టిక్గా. ఫస్ట్ టైం ప్లేయింగ్ గైస్. సమ్ ఓ ఇక్కడ స్టేట్స్ కూడా ఉన్నాయా గైస్? గైస్ చాలా బాగుంది గైస్. ఇలాంటి మ్యాప్స్ ఉంటాయని నాకు అస్సలు తెలియదు. కొత్త అప్డేట్ చేశారు. అమ్మ ఎవరో చేశారు ఇదే. బాటిల్ వస్తున్నాయి కొన్ని. ఇదే గైస్ నాకు సాడ్ వచ్చేది. సార్ వచ్చిందాలి. అమ్మ పారిపోతుంది. పారిపోనియనరా నిన్ను, చంపేస్తాను నేను. ఎవరు ఏంటి గైస్ అసలు ఇంకొన్ని కంట్రోల్ పాయింట్స్ ఎక్కడ? ఓకే ఫర్గెట్ ఏరాది కనిపిస్తుంది. ఇది అసలు నేను ఏ డైరెక్షన్లో ఉన్నానో ఈ కంట్రోల్ పాయింట్ మాకే అంతే. కంట్రోల్ పాయింట్ మాకే. అమ్మో అదే ఏం లేదన్నా. అన్న ఏం లేదన్నా, ఏంటన్నా దిగులు పడకన్నా. పారిపోరా పారిపో. వద్దురా
చంపేయాలి. ఏంట్రా క్యాప్చర్ చేస్తున్నావు అని నాకు చూసుకుంటానులేండి. నేను భయపడకరా, నేనున్నదా. నాకు నచ్చదు. వద్దురా వద్దురా వద్దురా. సచ్చారా నాకేదో బిల్డప్ ఇచ్చా. బిల్డప్స్ మనమే విన్ గైస్. స్పైడర్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని మిషన్స్ స్పైడర్వి మనకైతే స్పైడర్వి కావాల్సింది. స్పైడర్ మనకి చాలా మెయిన్. ఆ మిషన్ మనకి ఇంకోసార్లు ఎప్పుడు ఉండదు గాయస్. మనకి అది రెండు ఎవరినైనా తీసుకుందామా? చెండు అయిపోయింది. బ్యాటిల్ పాస్ లెట్స్ కలెక్ట్. 5 ఐటమ్స్ గైస్, మనకే మంచిది. ఓకే, పైరేట్స్ కూడా మనం అందరినీ కొనేయాలి. అన్ని మెచ్చి అన్ని స్లాట్స్కి. అంటే ఇప్పుడు మనం షేర్ యువర్ రిఫరీ లింక్ అన్నాడు కదా, అది చేసేద్దాం. వాట్సాప్ అయిపోయింది గైస్, అయిపోయింది. ఎక్కడ అన్నది వాడు? సెండ్ చేయమన్నావు కదరా. సరే గైస్, కొంతసేపు అయ్యింది, ఆగండి. సో గైస్, నెక్స్ట్ మ్యాచ్ కల్లా అది అయిపోయింది. ఎనీవేస్ లెట్స్ గో. సో గైస్, ఇదే లాస్ట్ బ్యాటిల్, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. చూడొచ్చు ఫైనల్లీ మన పాతప్పుడు మ్యాచ్ వచ్చింది గైస్. ఒకప్పుడు మ్యాచ్ ఇప్పుడే చాలా బాగుంది గైస్. కొత్త మ్యాప్లు నాకు ఎక్కడ కంట్రోల్ పాయింట్స్ ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు గైస్. అబ్బా, కానీ మ్యాప్ మాత్రం నాకు భయం వేసింది గైస్. ఈ మ్యాప్లో ఎక్కువసార్లు చచ్చిపోతా. నేను కిందకెళ్ళి అక్కడికి వెళ్తా. చంపేస్తా. నేను చంపేస్తా. అయ్యో, bro. వద్దురా ప్లీజ్ రా. ఇప్పుడు ఏం చేయను గైస్? నేను వీడెవడో మా కంట్రోల్ పాయింట్స్కి వచ్చింది గైస్. మా కంట్రోల్ పాయింట్స్ క్యాప్చర్ చేశాడు గైస్. ఏ కంట్రోల్ పాయింట్ క్యాప్చర్ చేయరా? మనం క్యాప్చర్ చేయాలి గాయస్. ఏంటి గాయస్? ఓకే, ఇక్కడ అవ్వాలనుకోలేదు. ఏంటి గాయస్ దారా? అయ్యో, నేను మధ్యలో క్యాప్చర్ చేసేసా. దారుణం గాయస్ ఇది నిజంగా. వాళ్ళకి చూడండి, చెప్పండి ఏం చేస్తున్నారు. నేనైతే కంట్రోల్ పాయింట్ క్యాప్చర్ చేస్తా. క్యాప్చర్ చేయరా? నేను తీసుకుంటా. ఎవరేమంటాడు? ఈ నుంచి ఆపాడు.
సావేరా సావేరా. వద్దురా, నా బ్రదర్ కదరా నువ్వు. మనం ఇద్దరం సేమ్గానే పుట్టాం కదరా, మర్చిపోయా. ఇప్పుడు నీకు వెనక నుంచి మామూలుగా కొట్టుకుంటా చేస్తారా. ఎస్ లేజర్లో అయితే నన్ను చంపేస్తున్నాడు. తెలుసా అంటే ఫస్ట్ ప్లేస్ నేనే, సెకండ్ ప్లేస్ నేనే. ఎస్ గైస్, ఇదేదో అయిపోయింది అనుకుంటా. సీజన్ 9 వచ్చామా? Let's go. Okay. Yo. ఈరోజు తింటే కలెక్ట్ చేసేసాం. మళ్ళీ ఆన్ కూడా 20 days. సో ఇంతే గైస్ వీడియో. 30 minutes. లెట్స్ గో గైస్. నేనైతే తొందరగా మ్యాచ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. నాకు టైం వద్దు, ఇంకా కంట్రోల్ పాయింట్స్ క్యాప్చర్ చేస్తూ పోవడమే. ఎవడొచ్చినా చంపేస్తా. ఇక్కడ నుంచి చంపేస్తాను. చంపాను అసలు. కంట్రోల్ పాయింట్స్ అంటే ఓకే, కానీ ఇంకా అమ్మా ఈ గాజు వాడు వద్రా 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 వద్రా. 3, 2 కింద పడిపోయి ఇయర్స్ వస్తారా, ఇయర్స్ ఎవరో చూద్దాం. అరే వాళ్ళకి కంట్రోల్ పాయింట్స్ ఉన్నాయి, కచ్చా చేయరా. నేను తీసుకుంటా. మీరు ఎవడరా మా దానికి వచ్చింది? పేరండి. అరే నేను చూసుకుంటారా, మీరు బాగా పడకండి. సో గైస్ తొందరగా చేసాలి. మరి చచ్చా మనం లూజ్ అనుకుంటా. గెలవాలి, పక్కా గెలవాలి. ఈద్ క్యాప్చర్ చేయను, అక్కడ క్యాప్చర్ చేస్తా. అంతే, క్యాప్చర్ చేయాలి.
ఎస్ ఫైనలీ గైస్, ఫైనలీ తొందరగా వీడియో ఎండ్ చేసేయాలి. ఫైనలీ గైస్, ఫైనలీ ఎస్ ఎస్ ఎస్. ఇంకా మనం 2009 రీచ్ అవ్వలేదా? సర్లే అండి, మళ్ళీ నెక్స్ట్ గేమ్లో రీచ్ అవుదాం. తొందరగా అని చెప్పేసా. ఓకే గాయ్స్, ఇంత గాయ్స్ వీడియో. మళ్ళీ ఇలాంటివి చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత గాయ్స్ వీడియో మళ్ళీ చూడాలంటే బాయ్ బాయ్.